నాకు అక్కడికి వచ్చిన వైబ్రేషన్స్, నేను అందుకే ఇటు వచ్చాను. నేను కూడా రోజు స్విమ్మింగ్ వస్తాను. నేను వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ లొకేషన్ హెడ్ టెక్ మహేంద్ర అనే సాఫ్ట్వేర్ కంపెనీకి ఆరోగ్యం కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను రోజు స్విమ్మింగ్కి వస్తూ ఉంటానన్నమాట. నేను విజయవాడలోనే ఉంటాను. సో విజయవాడలోనే మా ఆఫీస్ కూడా పెట్టాము 2.5 సంవత్సరాల నుంచి. హైదరాబాద్ నుంచి ఎక్స్పాన్షన్లో భాగంగా, అమరావతి ఎక్స్పాన్షన్లో భాగంగా మనం మేధా టవర్స్ గన్నవరంలో పెట్టాము. సో మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ లోకల్లో ఉన్నటువంటి కాకానిలో ఉన్నటువంటి ఒక చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్ స్కూల్కి మేము పిలిచి, మా ఆఫీస్కి పిలిచి పిల్లలందరికీ కంపెనీలు ఎలా ఉంటాయి, పొద్దున కష్టమైన తర్వాత ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎలా ఉంటారు అక్కడ అనేది చూపించడానికి మేము పిల్లల్ని పిలుస్తూ ఉంటాం. పరిసరాలు పరిజ్ఞానాలు బాగుంది. మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ నాకు తెలిసి సార్ అనుకుంటున్నాను ఇదంతా అరేంజ్ చేసింది సార్ వాళ్ళు. అదే సో నాకు అర్థమైంది. సో ఇలాంటిది చాలా అవసరం పిల్లలకి. యోగానే కాకుండా ఈ అందరి సంగీతనము, తర్వాత పెద్దవాళ్ళని గౌరవించుకోవడం, ఈ అంశాలన్నీ కూడా మంచి విషయం. అందుకంటే ముందుగా నేను ఈరోజు ఒక మంచి విషయం నేర్చుకున్నాను. ఏంటంటే పెన్సిల్ ఎరేజర్ కదా, ఎంతో ఉపయోగపడుతుందండి అది మనకి. నువ్వేం చెప్పావు, నువ్వేదో స్టోరీ చెప్పావు, పెన్సిల్ ఎరేజర్ కదే కదా. అది చిన్నపిల్లోడు ఎంత పెద్ద కథ చెప్పాడంటే మనకి తయారు చేసేది, సొంతగా తయారు చేసేది కాకుండా ఈ మొక్కలు ఈ దారిని వెళ్తుంటే వాకింగ్లో ఈ ఫల వృక్షాలన్నీ ఈ పిల్లలు స్విమ్మర్స్ పెట్టింది. ఓకే. ఈ దారిలో మీకు కనపడే అన్ని దారిలో ఇటు కానీ అటు ఒడ్డును కానీ ఈ పిల్లలు పెట్టి. సో నాకు తెలిసి అందరూ చాలామంది స్విమ్మింగ్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఇదంతా కూడా మా తరఫున కూడా మేము ముందుకు వస్తాము. ప్రతి ఆదివారం 6 గంటలకి మొదలవుతుంది. ఓకే. ఏదైనా ఆలస్యం అయి చేస్తే శ్రీనివాసరావు గారు పంపిస్తే. సో శ్రీనివాసరావు గారితో నేను కూడా టచ్లో ఉంటాను. సో ఈ పిల్లలతో ఆయన ప్రతి సంవత్సరం రారు. వాళ్ళు నేషనల్ విప్రో కంపెనీ మీరు అనగా నాకు అర్థం ఎర్త్ ప్రైజెస్ కండక్ట్ చేస్తారు. వీళ్ళకి మామూలుగా ప్రైజులు ఈ కల్కటా, చెన్నై, బొంబాయి, చెన్నై వాళ్ళకి వస్తాయి. ఢిల్లీలో ఇప్పుడు మారుమూల తాడేపల్లిలో స్కూల్కి వచ్చినాయంటే వీళ్ళ ఇంపాక్ట్ కాదు. ఏమి లేదు, మేము చేసే పని వాళ్ళు నదిని శుభ్రం చేశారు. ఈ పిల్లలు ఈ షర్ట్లు వేసుకున్న వాళ్ళు చూసుకుంటారు. మీరు గూగుల్ చేస్తే నేషనల్ మీడియాలో కూడా కవర్ అయింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ సస్టైనబిలిటీ ఆఫ్ వాటర్ సస్టైనబిలిటీ గురించి ఇంటర్వ్యూ తెచ్చుకోవడానికి వచ్చారు. నాకు బాగలేదని కూర్చున్నాను, కానీ వాళ్ళు ఆ నలుగురు అరవింద్ స్కూల్ నుంచి వచ్చి ఈ యూనిఫామ్ వేసుకున్నారు. ఓకే. ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి సార్ వాటర్ సస్టైనబిలిటీ ఏంటమ్మా? ఇప్పుడు మీరే చెప్పండి. ఏం చెప్పు కాన్సెప్ట్? పెద్దగా చెప్పు, అందరూ వింటారు, నాకు వినపడుతుంది. వీళ్ళు అది వాళ్ళ అరవింద స్కూల్ వాళ్ళకి 2016 8 సంవత్సరాలు. ఓకే. 8 సంవత్సరాల నుంచి నదిలో ఈ వారధి నుంచి ఈ ప్రకాశం బ్యారేజ్ దాకా మధ్యలో శుభ్రం చేస్తారు. చూసుకుంటూ వచ్చారు చేయగలిగినంత అదే వాళ్ళ వీలైనంత వాళ్ళు వీలైనంత అర్థంలాగా లేదు, కానీ కనీసం శుభ్రంగా ఉంది, చాలా మెరుగు. మీరు లేకపోతే వీళ్ళ పిల్లలే కాదు, పెద్దవాళ్ళు, ఈ మేడం వాళ్ళు అంతకుముందు వచ్చారు. వాళ్ళు ఏం చేశారు, స్విమ్మింగ్ స్కూల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ ఇందిరా గారు, పంకజ్ ఎక్కడ కనపడుతున్నా అడుగుకోండి. లైఫ్ ఆయన తెలిసింది నాకు. లైఫ్ ప్లాట్స్ వీళ్ళందరూ కలిసి దాన్ని తీసుకొచ్చినే కాకుండా శుభ్రం చేసిన వాటిల్లో ఈ మొక్కలు పెట్టారు వాళ్ళ పుస్తకాలు. మాతో పాటు ఒక బెటాలియన్ ఎస్డిఆర్ఎఫ్ డిజాస్టర్ రికవరీ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ అపోర్ట్. ఆ టీము మా దగ్గర ఒక బెటాలియన్ మొత్తం ట్రైనింగ్.
వాళ్ళ నాయకుడు అక్కడ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ అని. ప్రవీణ్ Come and say few words. మీరంటే చేయొచ్చండి. గెస్ట్లు అడుగుతున్నారు ప్రవీణ్ ఎవరు. ఆయన వాళ్ళకి హెడ్ అనమాట. ఓకే. వాళ్ళ ప్రత్యేకంగా పాపం వాళ్ళ ట్రైనింగ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. వాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ ఒక 6 నెలలు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. దానికి వాళ్ళకి మేమేమి డబ్బులు తీసుకోలేదు. స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు లేవు అనుకోండి. ఆయన పాపం నా వీధిగా వస్తారని చెప్పేసి సపోర్ట్ కోసం అందరూ వస్తారు సార్, అందరూ వస్తారు. మీరు కూడా రావచ్చు. తప్పకుండా వస్తాను సార్. నేను 6 to 7 ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఈత. నేను రోజు ఈతకు వస్తూ ఉంటాను. సో ఇప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాల్లో నేను కూడా జాయిన్ అవుతాను. నేను కూడా నంబర్ షేర్ చేస్తాను. అలాగే చక్కగా మీరు వచ్చేసారు. ఆ కొరవ చూపించి రావటం. అదే. సో మేము కూడా ముందుకు వస్తాము. ఏదైనా చిన్న చిన్నవి ఇప్పుడు మీరు పార్క్ తయారు చేస్తున్నామండి. అక్కడ సాయం కావాలి.